సో ఈ ప్రైవేట్ సాంగ్స్ కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, నేను ఒకరితో మాట్లాడితే, ఒక డైరెక్టర్తో మాట్లాడితే తను ఏమన్నాడంటే, అరే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 20 lakhs పెట్టి ఒక ప్రైవేట్ సాంగ్ తీస్తున్నాడు అని అన్నాడు. అంటే అన్నీ అట్లా ఉండకపోవచ్చు, ప్రతిదీ 20 lakhs రేంజ్ ఉండకపోవచ్చు, బట్ ఒక ప్రైవేట్ సాంగ్ని ప్రొడ్యూస్ చేయాలంటే మీరే అనుకోండి, ఒక ప్రైవేట్ సాంగ్ని ప్రొడ్యూస్ చేయాలంటే బేర్ మినిమం ఎంత అండ్ మ్యాక్సిమం ఎంతైనా వెళ్ళొచ్చు అనుకోండి, బట్ బేర్ మినిమం ఎంత పెడితే ఒక ప్రైవేట్ సాంగ్ వస్తుంది? సో ఇప్పుడు పల్లెటూరులో చాలా ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి బ్రో. అవి సినిమా సాంగ్ల కన్నా ఎక్కువ వ్యూలు ఉంటాయి. కొన్ని అయితే 500 వ్యూలు, 500 million, 600 million. ఫోక్ సాంగ్స్ బ్రో, వాళ్ళు తిప్పి కొడితే 10,000 ఖర్చు పెట్టాలి. అంటే ఆనెస్ట్లీ తిప్పి కొడితే 10,000 కూడా ఖర్చు పెడతారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి ఆడియన్స్ ఉన్నారు. సో మన ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు అని మనం తెలుసుకుని అంత ఖర్చు పెడితే బెటర్. వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ సాంగ్స్ గా ఊపు ఉంది. లిటరలీ ఫోక్ సాంగ్స్ ఈ మధ్యలో సినిమా సాంగ్స్ నే మార్చబడేసాయి. సినిమా సాంగ్లలో ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు. నాకు ఇదే సాంగ్ కావాలని తీసుకునే సినిమాలు ఎంతమంది ఉన్నారు. ట్యూన్ కూడా అదే యాజ్ ఇట్ ఈస్ దింపుతున్నారు. ఎందుకు అంటే దో సాంగ్స్ ఆర్ సెల్లింగ్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎంత గొప్ప పాట అని కాదు, ఎంత బాగుంది పాట, ఎంతమంది వింటున్నారు. రైట్ నౌ హౌ మెనీ ఆడియన్స్ యూ హ్యావ్ ఈజ్ వాట్ ఈస్ యువర్ వాల్యూ బ్రో. ముందు ఒకప్పుడు వీడు మంచి యాక్టర్ అని తీసుకుంటుండే, ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ అని కూడా చూస్తున్నారు. బయట ఇమేజ్ ఏంటి, హౌ డస్ దట్ మ్యాటర్ ఫర్ అన్ యాక్టర్? ఇట్ డస్. ఇప్పుడు ఇట్ ఈస్ మ్యాటరింగ్. ఇట్ ఈస్ అ మ్యాటర్ నౌ. పీపుల్ ఆర్ లైక్, హౌ మీ ఫాలోవర్స్ ఎంత అండి అని అడుగుతుంటే ఇట్ ఫీల్స్ వెరీ వియర్డ్, బట్ దట్ ఈస్ హౌ ద బిజినెస్ హెస్ బికమ్. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు నాకు హస్లర్ సాంగ్ ఉంది, దానికి నాకు 5 to 6 lakhs ఖర్చు అయింది బ్రో. రీసెంట్ గా తెలుగు బీట్ చేశాను, అదొక 10 to 15 అయింది. బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ సచ్ అ వే. ఆ లైటింగ్ సెటప్ కి ఆ లైటింగ్ కానీ ఆర్ట్ వర్క్, ఫస్ట్ టైం ఆర్ట్ డైరెక్టర్ అనే కాన్సెప్ట్ తో వర్క్ చేసిన సాంగ్ అది. అండ్ ఆయన 3 రోజులు వర్క్ చేశారు, డే అండ్ నైట్స్. వెనక పెయింటింగ్స్, లైట్స్ సెటప్, గ్రాఫిటీకి లైటింగ్ చేయడం, కార్లకి మొత్తం లైట్స్ పెట్టడం, టూ మచ్ వర్క్. అండ్ అంతా క్లీన్ చేయడం, సెటప్ అంతా మాకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోవాలి. అండ్ దేర్ వర్ డాన్సర్స్, 100 people వర్క్ చేస్తారు ఆ సాంగ్ కి. ఐ వాజ్ షాక్డ్. నేను మార్నింగ్ టిఫిన్స్ కి 28 people కి టిఫిన్స్ అని చెప్పారు. ఆయన వచ్చాడు, మా మేకప్ మ్యాన్ వచ్చాడు. వర్క్ టైంలో కొంచెం సీరియస్ గానే ఉంటా. వచ్చి అని అన్నాడు, ఏంటా అదే వార్తలు అంటే మనం అది 60+ ఉన్నారా అన్నదా, ఓరాక్షన్ చేయగానే నేను ఏదైనా నిజం అన్నప్పుడు ఆయన వచ్చి అన్నా 60 మంది పైన అయిపోయి ప్లేట్లు అన్నారు. అవునా, సరే చూసుకోండి మరి, ఎవరికి మిస్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి. లంచ్ కూడా 100, డిన్నర్ కూడా 100 plates. సో ఐ వాజ్ షాక్డ్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ కుడ్ ఫీడ్ 100 people దేవుడి దయ వల్ల అనే హ్యాపీనెస్ ఉండే. కానీ కొన్ని తెలియకుండా అయిపోయాయి ఖర్చులు ఇవన్నీ. లైక్ ఆ రోజు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వర్క్ ఈజీ అవ్వాలంటే ఒకరు కాకుండా 2 తెచ్చుకుంటారు. మనం వద్దని చెప్పలేం. నాకు ఉందే ఒక రోజు షూట్ చేసుకోవడానికి, అది కూడా మెకానిక్ షెడ్, నాది కూడా కాదు. ఆయన నెక్స్ట్ డే ఏమన్నాడు, కావాలంటే నెక్స్ట్ వీక్ చేసుకోవాలన్నాడు. చచ్చినట్టు హ్యాడ్ ఎ డెడ్ లైన్. సో ఇంకా నేను ఐ కుడెంట్ సే నో. సో అట్లాంటివన్నీ మనకు తెలియకుండా అయిపోతాయి బ్రో. సో అలా కొంచెం ఓవర్ బోర్డ్ అయింది ఆ సాంగ్. సో బట్ అవన్నీ పాకెట్ నుంచేనా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ గానీ? నేను లేదు, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాదు. ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ రమేష్ అంకుల్, నోబెల్ అన్న. నాకు అంటే నేను ఏంటంటే ఒక థాట్ మీద వర్క్ చేసే టైంలో నాకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండొద్దు అంటే ఐ ఆస్క్ ఫర్ హెల్ప్, బ్యాకప్. సడన్ గా అరే మనకి ఇది అవసరం పడుతుంది టక్కున తీసుకునేలాగా ఉండాలని, ఎందుకంటే ఆ టైంలో బర్డెన్ ఫీల్ అవుద్దు. అట్లా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్, ఎందుకంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ అది. It is on me. It is for my audience. And I'm so happy that song hit 1 million. And దాని తర్వాత నా పేజ్ బూస్ట్ అయింది. సో అంటే సడన్ గా పేజ్ లో యాక్టివిటీ ఎంత పెరిగిపోయిందంటే ఐఎమ్ సో హ్యాపీ నౌ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసినారు కదా, సో ఫేమ్ అండ్ వస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం మనీ ఎట్లా, రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది ఆ సాంగ్? కాలేజ్ ఈవెంట్స్ కి వెళ్తాం మేము. అండ్ ఇండైరెక్ట్ ఇది ఇవన్నీ ఇప్పుడు సి బ్రో, ఏ సింగర్ కైనా సాంగ్ కన్నా ఎక్కువ షోస్ తో వస్తాయి డబ్బులు. బట్ ఆబ్వియస్, ఇప్పుడు వాళ్ళకి ఒక సాంగ్ హిట్ అవుతే వాళ్ళకి ఏం డబ్బులు రావు, రూపాయి రాదు. సింగర్ కి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కి వస్తుంది, ప్రొడ్యూసర్ కి వస్తుంది. సింగర్ కి ఏమొస్తాయి? ఏమి రావు. సింగర్స్ కి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కాలేజ్ ఈవెంట్స్ కానీ, ఈ ఈవెంట్లని, ఆ ఈవెంట్లని, అందులోనే డబ్బులు వస్తాయి. సో ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ 1 hour షో. ఆ 1 hour షోలో అంటే నేను అట్లీస్ట్ మినిమం 12 నుంచి 15 పాటలు ఉండాలి నాకు.
నేను ఆ క్యాటలాగ్ నాది రెడీ అవుతే ఐఎమ్ రెడీ ఫర్ అన్ అవర్ షో అనమాట. 16 to 90 minutes సెట్ నేను చేయగలుగుతా నా ఓన్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ బ్రో. సో ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, నేను పెట్టాలి. ఇది నేను నాకు ఎవరో ఇస్తారు, ఎక్కడి నుంచో ఊడిపడుతుంది పాట. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎనీథింగ్ లైక్ దాట్. ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. నేను ఎక్స్ట్రాగా బయట నుంచి ఆశపడేది ఓన్లీ ఆఫీస్, యాక్టింగ్ ఆఫీస్ కోసం. మ్యూజికల్లీ బై గాడ్స్ గ్రేస్ వెన్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ ఐఎమ్ గెటింగ్. కానీ నాకు ఏదైతే చేయాలన్నదో అదే చేస్తాను నేను. హియర్ ఆర్ మోర్ ఆఫ్ నోవెల్, నేనేంటి అని. అక్కడికి వెళ్తే సినిమాకి తగ్గట్టు రాయాలి, వాళ్ళకి నచ్చిందే రాయాలి. లేదు వాళ్ళకి మనకి ఎంత నచ్చినా వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తారు. అవన్నీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలా ఇది ఇక్కడ అలా కాదు. ఇది నా సాంగ్, నాకు నచ్చితే ఉంటది, నాకు నచ్చకపోతే ఉండదు. ఆ రేజ్ మిస్ అవుతుంది, ఎమోషన్ మిస్ అవుతుంది. అది